ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థిస్తున్నాము. మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉండాలని, ప్రియుడాను ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నానని యోహాను భక్తుడు చెప్పినట్లుగా, ఎవరైతే ఆత్మలో బలవంతులుగా ఉంటారో, వర్ధిల్లుతూ ఉంటారో, అన్ని విషయాల్లో వారు వర్ధిల్లే అనుభవాన్ని కలిగి ఉంటారనేది లేఖన సత్యం. మీరందరూ అలాంటి ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లాలనే దేవుని సేవకులుగా మేము ఆశిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఒక వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం వింటున్నాం. వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానంగా యోబు గ్రంథం దగ్గరికి వద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. బైబిల్ ఉంటే తెరవండి. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 and verse 15. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. యోబు గారికి శ్రమ వచ్చిన తర్వాత అతన్ని ఆదరించాలని ముగ్గురు స్నేహితులు వచ్చారు. వారి పేర్లు మనకు తెలుసు కదా. ఎలీఫజు, ఆ తర్వాత బిల్దదు, ఆ తర్వాత జోఫరు. ఆ ముగ్గురు కూడా యోబు స్నేహితులు ఆదరించాలని వచ్చారు. చివరిలో మరొక ఆయన కూడా కనబడతాడు. ఆయన కొంచెం పెద్ద ఆయన, ఎలీహు అనబడే వ్యక్తి మనకు కనబడతాడు. అయితే ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబుతో మాట్లాడుతున్నారు. యోబు గ్రంథం అంతా కూడా ఇట్ వాజ్ లైక్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ జోబ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ జోబ్ అండ్ గాడ్. దేవునికి యోబుకి, యోబుకు మరి అతని స్నేహితులకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి నయమాతీయుడైన జోఫరు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ మాటల్లో 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం చూస్తున్నాము, నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయుడవై స్థిరపడి ఉంటావు అనే మాటలు అక్కడున్నాయి. ఈరోజు ఎంతమంది అయితే సంతోషం లేక దుఃఖంలో, వేదనలో ఉన్నారో అలాంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సంతోషిస్తావు, నిర్దోషువై సంతోషిస్తావు అనే మాట అక్కడ మనం చూసాం. ఒకవేళ మనుషులు నీ మీద నిందలు మోపుతున్నారా? కారణం లేకుండా నీ మీద దోషారోపణ చేస్తున్నారా? నీవు చేయకపోయినా చేసావని, లేదా నిన్ను సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి అనేక మంది దగ్గర నువ్వు తలదించుకునేలా చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారా? దేవుని బిడ్డ విను, నీవు నిర్దోషివై సంతోషిస్తావని బైబిల్ సెలవిస్తాను. దేవుడు నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తాడు. నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ఆయన్ను పట్టుకోగలిగితే, ప్రభువా నీవే నా నాయకుడు, నువ్వే న్యాయకర్తవు గనుక ఈ విషయంలో నాకు మేలు చేయని దేవుని సభలో ప్రార్థన చేయగలిగితే, దేవుడు నీ నిర్దోషత్వాన్ని రుజువు చేయడం వల్ల గొప్ప ఆనందాన్ని నీకు ఇస్తాడు. యోసేపు తాను చేయని ఒక నేరానికి చెరసాల్లోకి వెళ్ళాడు. చాలా భయంకర వేదన అనుభవించి ఉండొచ్చు. చెరసాల్లో యోసేపు కూర్చున్నప్పుడు చాలామంది దగ్గరికి వచ్చి ఇలా అనుంటారు, ఇతడే తన యజమానుడి భార్యను ఇబ్బంది పెట్టేశాడట, చూడు మరలా ఎలా ఉన్నాడో అని. ఎంత అమాయకంగా కూర్చున్నాడని చాలామంది యోసేపు గురించి మాట్లాడి ఉండొచ్చు. కానీ యోసేపు తెలిసి అక్కడ ఏం జరిగిందో దేవుడు గమనిస్తున్నాడని యోసేపు తన సాక్ష్యాన్ని మరియు పరిశుద్ధతను కాపాడుకోవడానికే యోసేపు ఇష్టపడ్డాడు. వస్త్రాన్ని వదిలేసి పరిగెత్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని నిమిత్తము ఏదైతే వదిలిపెట్టాడో, దేవుని నిమిత్తం ఏదైతే కాదనుకున్నాడో, దేవుడు ఒక రోజున యోసేపు దేహం మీద రాజవస్త్రాలు పడేలా చేశాడు. ఈరోజు ఆయన కోసం నువ్వేమైనా శ్రమ అనుభవిస్తున్నావా? నింద అనుభవిస్తున్నావా? మనుషులను చెడ్డగా చిత్రీకరించిన ప్రయత్నం చేస్తారా? నువ్వు బాధపడద్దు, కంగారు పడకు. నేను హెచ్చించువాడు నీ దేవుడు, నేను నిలబెట్టువాడు ఆయన. నీ బంధువులు ఎదుట, నీ శత్రువుల ఎదుట నీ తల ఎత్తువాడు ఆయన. మనుషులేదో అన్నారని కృంగిపోయి దినాల భోజనం చేయకూడదు. మనుషులేదో అన్నారని, తప్పుగా మాట్లాడుతున్నారని రోజుల తరబడి ఏడుస్తూ భోజనం మానేసి స్నానం చేయకుండా ఒకవేళ భయంకరమైన నిరాశలో కూరుకుపోయావా? నువ్వు లేవాలి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాడు. ఆయన నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నిర్భయుడవై నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఇదే. బైబిల్లో తరచుగా రాయబడిన వాగ్దానం, భయపడద్దు. ఎవరికి భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? పరిశీలన చేయి. నీ దేవుడు నీతో ఉన్నాడు కదా, నీలో ఉన్నాడు ఆయన. ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి లోకానికి వచ్చిన దేవుడు యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను, లేదా మీతో కూడా ఉన్నాను అని యేసు ప్రభు పలికారు కదా. ఆయన మాటలు లక్ష్యం ఉంచుదాం, నమ్మకం ఉంచుదాం.
అసాధారణమైన మేళ్ళు, అద్భుతాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు వైపు చూడండి. దేవుని వైపు చూసే ఏ ఒక్కడు కూడా సిగ్గుపడడు. దేవుడు వారిని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడని బైబిల్ సెలవిస్తుంది. నమ్మకస్తుడైన ప్రభువుని నమ్మకంగా వెంబడించండి. ఈ రోజంతటిలో మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. మాకు సంతోషాన్ని, నిర్భయాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే కలవరంతో ఉన్నారో, వారు చేయని వాటికి నింద అనుభవిస్తూ ప్రభువా వేదనలో ఉన్నారో, వారందరినీ మీరే ముట్టి బలపరిచి లేవనెత్తండి. వారిని సంతోషపరచండి. నిర్భయుడువై స్థిరపడి ఉంటావని నీ వాక్యం రాయబడింది. ఇంతవరకు భయం గుప్పెట్లో బ్రతికిన వారు నిర్భయులుగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి. వ్యాధులు ఉన్న వారికి చేయూతనివ్వండి. లేవనెత్తి నామాన్ని మహింపరచుకోండి. ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.